హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి పార్ట్ 2 లాంగ్ వీడియో అనమాట. సో పార్ట్ 1కి చాలా సపోర్ట్ చేసి చాలా ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఇలానే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఫుల్ తినేసి ఇంకా మళ్ళీ జర్నీ కాబట్టి తినేసిన తర్వాత ఫుల్ అందరం చాలా టైర్డ్గా ఉన్నాము. సో అందుకే ఇప్పుడైతే అందరం కూడా మూడ్ ఆఫ్లోనే ఉన్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ వీళ్ళిద్దరైతే అసలు మెయిన్లీ పొట్టోడు ఎనర్జీకి అయితే అదుపే ఉండదు అనమాట. అంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో వచ్చి మేమందరం కూడా అరుణాచలంలో కొన్ని ప్లేసెస్కి వెళ్దామని అనుకున్నాం. అది కుదిరితే మీకు వీడియో చూపిస్తాం, లేదంటే చూద్దాం. అండ్ ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో ఇక్కడ మేము ఆగాము. ఒకసారి లోపల ఎలా ఉంటే దర్శనం చేసుకుందామని. లోపలైతే చాలా బాగుంది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి సో నేను నీకు బయట నుంచి చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చి మేము అందరం గ్యాంగ్ అంతా కలిసి మంచిగా తింటున్నాము. ఆకలి వేసేసింది ఫుల్. ఇంకా మేము రూమ్కి వెళ్ళి రేపు మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు వచ్చి మేము అరుణాచలంలో ఉన్నాం అనమాట. తిరుపతి తర్వాత అరుణాచలానికి అయితే వచ్చేసాం. సో రూమ్స్ నుంచి బైక్ వచ్చాను. ఇప్పుడు మీకు ఒకసారి చూడండి, కొండ కనిపిస్తుందా మీకు? కొండ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఎండగా ఉంది కాబట్టి అంతేం కనిపించట్లేదు. ఇది మా రూమ్ పక్కన ఇంకో రూము. ఇది వ్యాన్ అనమాట, మేము వచ్చిన వ్యాన్ ఇదేనా? ఇదే. ఇంకో పెద్ద కొండ. సో ఇప్పుడు వచ్చి నేను జడేసుకొని మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళిపోయారు. మేము వెళ్ళాలన్నమాట జల్లేసుకుంటా. ఇంకా కిందకు వస్తే ఇక్కడ వచ్చి రూమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం మాకు 3 రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చి వీళ్ళందరూ చిన్నపిల్లలు, మీన్స్ మా బాయ్స్, మా కజిన్స్, తమ్ముడ్స్ అందరు పడుకుంటారు. ఇంకో రూమ్ లాక్ వేసి ఉంది, స్నానం చేస్తున్నారు. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళు ఉండే రూమ్ అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పి బయలుదేరారు. ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తానన్నమాట. సో మేము వరకే ఉన్నాము. మేమందరం కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. మొత్తం అన్ని లింగాలను చూసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ పైన అంటే శివుడు గుడి దగ్గర గోపురం దగ్గర మేము అందరం సో అండ్ ఇక్కడ వచ్చి ఓన్లీ నేను 2 లింగాలు మాత్రమే తీసాను వీడియో. ఎందుకంటే మేము ఆటోలో వెళ్తున్నాము అండ్ మొత్తం అన్ని లింగాలు తీయడం అవ్వలేదు. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఓన్లీ మేము తీసింది వచ్చి 2 లింగాలు అనమాట. ఎందుకంటే అక్కడికి మాత్రమే కొంచెం బయట వరకు ఎలా ఉండే. సో అందుకే మేము ఆ 2కి మాత్రమే తీసాం. అండ్ ఇంకొకటి మెయిన్ది కూడా మీకు తీసాను అనమాట వీడియో. సో అది కూడా క్లిప్ లాస్ట్లో క్లిప్ చేస్తాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళతో మేము వచ్చాం. మా అమ్మమ్మ వాళ్ళు, మేము పిల్లల గ్యాంగ్ అంతా ఉన్నాం కాబట్టి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు దీపం పెడుతుంటే మేము కూడా చూస్తా అక్కడే ఉన్నాం అనమాట. సో ఈ క్లిప్ వచ్చి మా వాళ్ళు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు దీపం పెట్టినదనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇంకా వీళ్ళు తీసిన ఈ వీడియోస్ క్లిప్స్ కూడా దీనికి యాడ్ చేస్తాను అనమాట. వాళ్ళు కూడా ఇప్పుడే దీపం పెట్టి స్టార్ట్ అయ్యారు. ఈ నేచర్ అసలు నడుచుకుంటూ వెళ్తే అసలు ఎంత బాగుందో తెలుసా. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం అయితే వ్యూ చాలా బాగుండే. వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు కాబట్టి సో అలా కొంచెం మంచు మొత్తం కమ్మినట్టు వెదర్ ఉండే అనమాట. ఇగో మా అక్క, మా పిన్ని, మా అమ్మ, మా అత్త అందరూ వెళ్ళారు. మా మామ వీళ్ళందరూ అనమాట కలిసి వెళ్ళారు. అండ్ వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇక్కడ దారిలో జింకలు కనిపించాయి అనమాట. అంటే అఫ్కోర్స్ మన తిరుపతిలానే వెళ్ళే కొద్దీ ఏవో ఒక యానిమల్స్ అయితే కనిపిస్తాయి. సో అలా వీళ్ళకి ఇక్కడ జింకలు కనిపిస్తే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, ఎంత చిన్నవి, మరీ పెద్దవేం కాదు, బట్ చాలా చిన్నవి అనమాట. ఇంకా అదిగోండి పెద్ద మనిషి వెళ్ళిపోతున్నాడు. మా మామయ్య వాడిని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు అనమాట. ఆయన ఏదో పెద్ద నడిచేటట్టు వాడిని ఎత్తుకెళ్ళారు. అండ్ ఇగో చూసారు కదా ఎంత బాగుందో చూడండి. ఆ మనిషికి కొండ ఎంత బాగుందో. అండ్ ఇక్కడి నుంచి మోక్ష మార్గంకి స్టార్ట్ అవుతుంది అనమాట.
సో మోక్ష మార్గం గురించి మీరు అందరూ విని ఉంటారు. ఇగో మా మామయ్య వచ్చారనమాట బయటికి ఫస్ట్. సో మోక్ష మార్గంలో ఎవరైనా ఎలా అయినా పడతారు. సో యాక్చువల్గా మేము ఏమో అనుకున్నాం కానీ బట్ లోపలికి వెళ్ళి చూసి అక్కడ 2 పిల్లర్స్ ఉంటాయి. కొంచెం సన్నగా ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి కొద్దిగా కొంచెం వైడ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మా వాళ్ళందరూ కూడా ఎక్కారు మోక్ష మార్గంలో. ఇప్పుడు ఇవన్నీ మా అమ్మ వస్తుంది, మా అమ్మ తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మీరు. లోపలికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఓం నమః శివాయ అంటే చాలు, అంతా శివయ్య చూసుకుంటారు అనమాట. ఇక్కడి నుంచి మా పిల్లల బ్యాచ్ అంతా మేము వస్తాము. ఇక్కడి నుంచి అందరం కూడా చాలా ఈజీగా అయితే వచ్చేసాము, ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా క్లిప్ వచ్చి ఇందులో మిస్ అయింది, సో అందుకే అది రాలేదు. అండ్ ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాక అనమాట ఈ వీడియో. సో ఇంకా దర్శనం అయిపోయింది. లోపలికి అసలు మొబైల్స్ ఎలా ఉండవు కాబట్టి దర్శనం అయిపోయాక ఈ వీడియో అనమాట. మేమందరం ఇంకా నడుచుకుంటూ వస్తున్నాం. పాపం వీళ్ళు అక్కడి నుంచి మొత్తం నడుచుకుంటూ వచ్చేసరికి కలిసిపోయారు. ఇది వచ్చి మెయిన్ గోపురం, బయట నుంచి లోపలికి వచ్చే మెయిన్ గోపురం. ఇంకా మా దర్శనం అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాం. గోపురాల నుంచి ఒక 3 గోపురాలు దాటాలి. సో ఇంకా మొత్తానికైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి ఇంకా నడుచుకుంటూ కొంచెం అంటే ఏదైనా షాప్స్ దగ్గర వరకు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా రూమ్ దగ్గరేం కాదు, చాలా దూరమే. సో అందుకే మా టెంపో వస్తుంది, కొంచెం రోడ్ మీదకి వెళ్ళాలి కాబట్టి సో అలా రోడ్ మీదకి వచ్చాం. సూర్యుడు డైరెక్ట్గా ఫోకస్. సో మేము టెంపో కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ మంచిగా మా పిన్ని మాకు లాలీపాప్స్ ఇప్పించింది అనమాట. సో ఇంకా మేము లాలీపాప్ తింటున్నాం. వీడిని పిలిచి రారా నాకు చీర్స్ కొడుతూ మేమందరం చిన్న చిన్న లాలీపాప్స్ తింటున్నాం అనమాట. సో అందుకే ఇంకా వీడి చేతిలో అయితే 2 ఉన్నాయి ఏకంగా లాలీపాప్స్. సో అందుకే ఇంకా చీర్స్ కొట్టరా అని చెప్పేమో ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం షిఫ్టింగ్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా మేము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా ఈ వీడియో ఇక్కడిదే అయిపోయింది.